హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు హెచ్టిఎంఎల్లో లిస్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లిస్టులు 4 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్డర్ లిస్ట్, 2 అన్ఆర్డర్డ్ లిస్ట్ అండి, 3 డిస్క్రిప్షన్ లిస్ట్ అండి. వీటితో పాటు నెస్టెడ్ లిస్ట్ కూడా ఉందండి. ఓకే, సో ఈ 4 కూడా ఎలా ఉపయోగపడతాయి మనకి, ఎలా రాసుకోవాలి, అలాగే ఎక్కడ ఉపయోగపడతాయి అనే విషయాలు తెలుసుకుందామండి డీటెయిల్డ్గా. ఓకే, లాస్ట్ వీడియోలో ఏ ఫైల్ అయితే తీసుకున్నామో ఆ ఫైల్లోనే నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో మన లాస్ట్ వీడియోస్లో చేసిన ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నానండి. ఓకే, అలాగే ఒక H1 ట్యాగ్ ఉంచుకుందాము. H1 ట్యాగ్లో కూడా లిస్ట్ అని ఇచ్చుకుంటాను. సో లిస్ట్ రైట్, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చెక్ చేస్తే లిస్ట్స్ అని తప్ప ఇంకేం కనిపించకూడదు. రీఫ్రెష్ చేస్తున్నాను. ఎస్, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందామండి. సో ఆర్డర్డ్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ట్యాగ్ వచ్చి OL అండి. ఓకే, సో ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఇలా ఆర్డర్ లిస్ట్ని OL అని చెప్పేసి ఇస్తామన్నమాట అండి. ఓకే, సో OLలో LI ఇవ్వాలండి. LI అంటే లిస్టెడ్ ఐటమ్, OL అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని అర్థం. ఓకే, ఈ లిస్టెడ్ ఐటెంలో మనం ఏదో ఒకటి రాసుకున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని ఇస్తాను. రైట్, అలాగే ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకుందాము. ఇక్కడ HTML అనేద్దాం. రైట్, ఇంకొక లిస్టెడ్ ఐటమ్ తీసుకున్నాము, జావా. ఓకే, సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో రీఫ్రెష్ చేసి ఒకసారి చూద్దాం. అదిగో చూసారా, పైథాన్, HTML, జావా. ఇక్కడ మీరు గమనిస్తే విత్ నెంబర్ మనకు వచ్చేసింది. సో డిఫాల్ట్గా OLలో నెంబర్స్ ఉంటాయండి డిఫాల్ట్గా. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డిఫాల్ట్గా నెంబర్స్ ఉన్నాయి కదా, మరి అది చేంజ్ చేయొచ్చా అని డౌట్ రావచ్చు. ఎస్, చేంజ్ చేయొచ్చండి. ఎలా చేంజ్ చేయాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ OLలో టైప్ అని పెడితే, టైప్ TYPE టైప్ అని టైప్ చేసి ఈక్వల్ టు డబల్ కొటేషన్స్లో అటు ఇటు మధ్యలో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా A అని రాసామనుకోండి. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు చూడండి రిజల్ట్ ABC అని వచ్చింది. చూసారా, A నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ I అని రాసామనుకోండి, స్మాల్ లెటర్ I. ఓకే, రోమన్ లెటర్స్లో. ఓకే, రీఫ్రెష్ చేస్తే అలాగే వచ్చింది సేమ్. చూసారండి, అలాగే రోమన్ లెటర్లోనే క్యాపిటల్ I రాసామనుకోండి, సేమ్ అలాగే చూపిస్తుంది. చూసారండి అక్కడ. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్ A. ఓకే, చూపిస్తాను అది కూడా, అదిగోండి ABC. సో ఇలాగా దీని యొక్క టైప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మీరు ఏ రకంగా చేంజ్ చేయొచ్చు అన్న విషయాన్ని మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకసారి ట్రై చేయండి. ఓకే, రిజల్ట్ వస్తే మీకే తెలిసిపోతుంది కదా, అది ఎలా అవుతుందా లేదా అని తెలిసిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు OL అర్థమైంది కదండి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని ఆలోచన రావచ్చు మీకు. ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ ఏదో అప్లోడ్ చేసుకున్నాం మన వెబ్సైట్లో, అది దాని యొక్క యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అలాంటి సందర్భంలో ఈ OL ఉపయోగపడుతుంది అనమాట అండి. అంటే మీకు ఎక్కడైనా ఒక ప్రొసీజర్, అంటే ఇలా నుంచి దీని నుంచి ఇలా చేయాలి, దీని నుంచి ఇలా చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అనే ప్రొసీజర్ ఏమైనా ఉంటే అలాంటి సందర్భంలో మనం ఈ OL ట్యాగ్ని యూజ్ చేస్తామండి. ఓకే, సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందామండి. OL అర్థమైందని అనుకుంటున్నాను, ఆర్డర్ లిస్ట్ అంటే. ఓకే, సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. సో అన్ఆర్డర్ లిస్ట్ని UL అనాలండి. సో ULలో ఓపెన్ ట్యాగు, ఎండ్ ట్యాగు. దాంట్లో కూడా సేమ్ మనం ఎలా అయితే LI ఓపెన్ చేసి ఎండ్ చేసామో సేమ్ ఇదే ట్యాగ్ని ULలో కూడా పెడతామండి. అయ్యే కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను, అదిగోండి ULని సేమ్. ఓకే, అయితే ఇక్కడ నెంబర్స్ వచ్చినాయి. ఓకే, డిఫాల్ట్గా. అలాగే మనం టైప్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఏమొస్తాయో చూడండి, బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఇగోండి బుల్లెట్ పాయింట్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ABCDలు ఎలా అయితే చేంజ్ చేసుకున్నాం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చా? ఎస్, చేంజ్ చేసుకోవచ్చు, కానీ అది CSSలో చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే అది మీకు ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే CSS నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి, కేవలం మనం HTML గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ UL LI ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది పాయింట్. సో UL LI అనేది మనం ఎక్కడైనా ఒక ఆర్టికల్ రాసాం,
ఈ ఆర్టికల్స్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ పాయింట్స్ అంటే ఒక సమ్మరైజ్ చేసి ఒక బుల్లెట్ పాయింట్స్ కింద రాసామనుకోండి, అలాంటి సందర్భంలో యూఎల్ఎల్ఐ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, టెక్స్ట్ పరంగానే చెప్తున్నాను నేను. ఈవెన్ మనం ఒక ఈకామర్స్ సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ సంబంధించి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా దాని కింద మనకి డిస్క్రిప్షన్స్ అని అక్కడ డేటా ఇస్తారు కదండి మనకి, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా. సో ఇది క్వాలిటీ ప్రోడక్టా లేకపోతే ఇది బ్రాండెడా అని ఇస్తారు కదా, అలాంటివి కూడా మనం ఈ యూఎల్ఎల్ఐని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చాలా చోట్ల మనకి యూఎల్ఎల్ఐ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో మీరు ఇది చాలాసార్లు వాడతారు, మీకు చూడండి. ఓకే, సో ఇప్పుడు యూఎల్ఎల్ఐ అనేది మీకు అర్థమైంది కదండి. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓకే, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి యూఎల్ఎల్ఐ అంటే. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, రైట్? సో డిస్క్రిప్షన్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ముందుగా మనం డిఎల్ అని చెప్పేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓఎల్ ఎలా చేసామో యూఎల్ ఎలా చేసామో అలాగే డిఎల్ అని ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ మధ్యలో ఎల్ఐ రాదండి. ఓకే, సో అక్కడ ఓఎల్లో ఎల్ఐ వచ్చింది, ఇక్కడ కూడా ఎల్ఐ వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఎల్ఐ రాదు. ఇక్కడ రెండు వస్తాయి, ఒకటి డిటి అంటే డిస్క్రిప్షన్ టైటిల్, ఇంకొకటి డిడి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఓపెన్ చేద్దాం మనం ఒకసారి, డిటి, రైట్. అలాగే ఇంకొక ట్యాగ్ వచ్చి డిడి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. సో ఈ రెండు ఏంటి? సో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ టైటిల్, చూడండి ఇక్కడే అర్థమైపోతుంది. ఓకే, సో టైటిల్ డిస్క్రిప్షన్ టైటిల్ కాబట్టి ఒక టైటిల్ ఇస్తున్నాం మనం. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అంటే అబౌట్ టైటిల్. ఓకే, లేకపోతే ఇన్ఫర్మేషన్ అబౌట్ టైటిల్ అని రాద్దాం కొంచెం పెద్దగా. ఓకే, అలాగా. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ట్యాగ్ని బట్టే తెలిసిపోతుందండి. డిటి అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ టైటిల్, డిడి అంటే డిస్క్రిప్షన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. ఓకే, సో అలాగే ఇక్కడ డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకే, వీటి గురించి మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఇది ఇలా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో చెక్ చేద్దాం ఒకసారి ఎలా కనిపిస్తుంది అని. ఇదిగోండి, చూసారా, టైటిల్ అని చెప్పేసి. ఓకే, ఇన్ఫర్మేషన్ స్పెల్లింగ్ రాంగ్ రాశాను, ఐఎన్ అయితే ఎం రాసాము, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, టైటిల్ చూసారా, ఒక పక్కకి దానికి కొంచెం ముందుకి దాని యొక్క డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటి సందర్భాలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి, సో మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ఒకవేళ కానీ మనం ఎక్కడైనా ఎఫ్ఏక్యూస్ రాసామనుకోండి, ఎఫ్ఏక్యూస్. సో అలాంటి సందర్భంలో ఎఫ్ఏక్యూస్ అంటే కొన్ని వెబ్సైట్లకి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట యూజర్స్కి. సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎఫ్ఏక్యూస్ క్రియేట్ చేస్తారు. ఎఫ్ఏక్యూస్ క్రియేట్ చేసి మీరు ఇది చెయ్యొచ్చు, ఈ క్వశ్చన్ రైజ్ అయిందా అయితే ఇలా చేయాలి, ఈ క్వశ్చన్ రైజ్ అయిందా ఇలా చేయాలి అని ముందే వాళ్ళకి ప్రీ డిఫైన్, అంటే మన మనసులో ఏమైతే క్వశ్చన్స్ వస్తాయో ఒక ప్రోడక్ట్ చూడగానే అవన్నీ కూడా వాళ్ళు ఎఫ్ఏక్యూస్ అని ఒక పేజ్ని మెయింటైన్ చేసి ఆ పేజ్లో మనకి ఇలాగ టైటిల్ డిస్క్రిప్షన్. సో అలాంటి సందర్భంలో మనకి ఈ డిఎల్ అనేది డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో రెండో దాన్ని కాపీ చేసాం అనుకోండి, చూడండి చూపిస్తాను ఇక్కడ, ఇది ఇలా వచ్చింది కదా. సో దీన్నే కాపీ చేసి రెండు పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. అదిగోండి చూసారా, టైటిల్ డిస్క్రిప్షన్. సో ఇదే ఫార్మాట్లో మనకి ప్రింట్ అవుతుంది అనమాట, ఇదే ఫార్మాట్లో. సో కొంచెం టైటిల్ కొంచెం ముందుకు ఉంటుంది, దాని డిస్క్రిప్షన్ కొంచెం వెనక్కి ఉంటుంది. ఓకే, సో ఇది డిటి. డిఎల్ అంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ యొక్క లిస్టు ఇలాగా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది ఎక్కడ వాడతాము అనేది ఎఫ్ఏక్యూస్ దగ్గర వాడతాము. అలాగే చిన్న చిన్న డిస్క్రిప్షన్స్ ఇవ్వాలన్నా, అంటే ఒక టైటిల్ ఉంది ఒక డిస్క్రిప్షన్ ఉంది, అలాంటి వాటిలో ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే ఎఫ్ఏక్యూలో క్వశ్చన్ అడుగుతారు, దాని ఆన్సర్ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓఎల్ అంటే ఆర్డర్ లిస్టు, యూఎల్ అంటే
అన్ఆర్డర్ లిస్టు, డిటి అంటే డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. సో 3 వాటి గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి దయచేసి. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక లాస్ట్ వన్ నెస్టెడ్ లిస్ట్ అండి. ఈ నెస్టెడ్ లిస్ట్ ముందుగా మీకు ఎక్కడ యూజ్ అవుద్ది అన్న విషయాన్ని చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ ఉన్నాయనుకోండి. ఓకే, సో కేటగిరీస్ ఒక లెవెల్లో ఉంటే దాని లోపలికి సబ్ కేటగిరీస్ ఉంటాయి, అంతే కదండి. సో అలాంటి సందర్భంలో ఈ నెస్టెడ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే, సో అలాగే ఇంకా చెప్పాలంటే హైరార్కీస్ ఉన్నాయనుకోండి. అంటే ఒక డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఉన్నాడు, దాని కింద ఇంకో కొంచెం మంది వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళ కింద వీళ్ళు ఉంటారు. సో అలాంటి వాటిల్లో కూడా ఈ మనకి నెస్టెడ్ లూప్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇప్పుడు అది ఎలా రాసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగానే మీకు చెప్పేస్తున్నాను ఇది ఎక్కడో యూజ్ అవుతుంది అని. కేటగిరీస్, సబ్ కేటగిరీస్ అని, లేకపోతే హైరార్కీలు ఎక్కడైనా యూజ్ చేయాల్సి వస్తే అలాంటి సందర్భంలో ఈ నెస్టెడ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, సో ఈ నెస్టెడ్ లిస్ట్ని ఎలా రాయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఈ నెస్టెడ్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా మనం ఇది కేవలం ULLIని మాత్రమే వాడతామండి. రైట్, సో ముందుగా మనం UL ఓపెన్ చేసుకోవాలి. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. రైట్, సో ఈ లోపల 2 LIలు తీసుకోవాలండి. 2 LI, 2 తీసుకోవాలని ఏం లేదు, 3 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. బట్ మీకు ఒకటి చెప్తున్నాను, ఒకటే తీసుకుందాము, 2 వద్దు ఇప్పుడు. ఓకే, సో ఒక LI తీసుకున్నానండి. రైట్, సో ఇప్పుడు ఈ LIలో ఎంటర్ చేసి UL తీసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, ULలో LI తీసుకున్నాను, LIలో మళ్ళీ UL తీసుకున్నానండి. రైట్, ULలో మళ్ళీ LI తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను ట్యాగు, దాంట్లో యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మనం పైన ఎలా అయితే చేసామో అన్ఆర్డర్డ్ లిస్ట్లో LI ఒకటి తీసుకున్నాను. ఓకే, సో LI తీసుకుని ఆ LIలో ఒక చిన్న టైటిల్ రాద్దాం. రైట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కేటగిరీ అని రాస్తాను. ఓకే, మెయిన్ కేటగిరీ 1 అని రాద్దాం. రైట్, సేవ్ చేశాను. ఓకే, సో ఈ LIలో మళ్ళీ UL తీసుకున్నాం కదండి, LI తీసుకున్నాం. అంటే ఈ LIలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను ఒక్కసారి, కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారనే నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ ULLI ఇది ఎలా అయితే ఉందో, మన అన్ఆర్డర్ లిస్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా చూడండి, అలాగే ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, మెయిన్ కేటగిరీ 1 దగ్గర ఎంటర్ కొట్టాను, అంటే LIలోనే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసి అక్కడ UL ఇచ్చాను. ఓకే, సో ULలో మళ్ళీ ఎంటర్ చేశాను, ఇక్కడ మళ్ళీ లోపల LI ఇచ్చాను. రైట్, సో ఇప్పుడు ఈ LIలో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీలో ఫోన్ అని రాద్దాము. ఓకే, LI ల్యాప్టాప్. ఓకే, సో అలాగే కంప్యూటర్. ఓకే, సో ఈ 3 రాజు. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తాను, అదిగోండి చూసారండి. సో మెయిన్ కేటగిరీ 1 వచ్చి అందులో ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్. చూసారా, ఇలా మెయిన్ కేటగిరీ ఉంది, దాని కింద సబ్ కేటగిరీస్ ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు ఇంకొకటి కావాలి, ఇంకో మెయిన్ కేటగిరీ కావాలి, దాంట్లో మళ్ళీ ఇంకో సబ్ కేటగిరీస్ కావాలనుకోండి. ఓకే, సో ఇక్కడ మరి ఏం చేయాలంటే మీరు ఈ LI ఏదైతే ఎండ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ ఇంకో LI క్రియేట్ చేయండి. ఓకే, సో క్రియేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ LI దగ్గర ఒక నేమ్ రాసుకోండి. ఏ నేమ్ రాసుకోవాలి, ఒకవేళ కేటగిరీ ఇంకో కేటగిరీ, సో కేటగిరీ 2 అనుకుందాం కాసేపు. రైట్, సో కేటగిరీ 2 రాసిన తర్వాత దాని లోపల మనం UL ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో దాని లోపల మళ్ళీ LI. కన్ఫ్యూజ్ అవ్వకండి, ULలో LI ఇంప్లిమెంట్ చేశాను, LIలో మళ్ళీ UL ఇంప్లిమెంట్ చేశాను, ULలో మళ్ళీ LI ఇంప్లిమెంట్ చేశాను. అదే చేసింది, దీన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారండి. ఓకే, లిస్ట్లో మళ్ళీ లిస్ట్ అనమాట. ఒక అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ఐటెం వచ్చింది, మళ్ళీ ఆ లిస్ట్ ఐటెంలో మళ్ళీ ఒక అన్ఆర్డర్ లిస్టు, మళ్ళీ ఆ అన్ఆర్డర్ లిస్ట్లో ఒక లిస్ట్ ఐటమ్స్. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో పైథాన్, సో పైన ఉన్నవి కాపీ పేస్ట్ చేద్దాము, మళ్ళీ రాయొద్దు. ఓకే, మనకు టైం సేవ్ అవుతుంది. సేవ్ చేశానండి. ఇప్పుడు బ్రౌజర్లో చెక్ చేద్దాం. ఇదిగో చూసారా,
మీకు ఈజీగా కనిపిస్తుంది కదండి. మెయిన్ కేటగిరీ 1 అని వచ్చింది ఒకటి, దాని కింద సబ్ కేటగిరీస్ ఫోను, ల్యాప్టాపు, కంప్యూటర్. ఓకే, అలాగే కేటగిరీ 2 అని వచ్చింది ఒకటి, అలాగే దాని సబ్ కేటగిరీస్ వచ్చి పైథాన్, HTML, జావా. ఓకే, సో ఇలాగా నెస్టెడ్ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ULLI అనేది మనకి చాలా చోట్ల యూజ్ అవుతుందండి వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం. ఓకే, సో మనం ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇంటర్నల్గా మనం ఇంకొక క్వశ్చన్ రావచ్చు, ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా UL వాడచ్చా అని మీకు క్వశ్చన్ రావచ్చు. మీరు ట్రై చేయండి వాడచ్చా లేదా మీకే తెలిసిపోతుంది, రైట్. సో ప్రతిదీ కూడా మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు ఈ UL అనేది LI అనేది గుర్తుంటాయండి. మీకు వీటి యొక్క అబ్రివేషన్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, UL అంటే అన్ఆర్డర్ లిస్ట్. ఒక అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఓకే UL ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మనకి. సో అందుకనే UL అంటే అన్ఆర్డర్ లిస్ట్, LI అంటే లిస్టెడ్ ఐటమ్, ఓకే, OL అంటే ఆర్డర్డ్ లిస్ట్, అలాగే DL అంటే డిస్క్రిప్షన్ లిస్ట్, DT అంటే డిస్క్రిప్షన్ టైటిల్, DD అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి ఇవి, ఓకేనండి. సో ఇప్పుడు మీకు లిస్ట్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.